ఈ విధంగా దుర్భావంతో ఆలోచింపరాదు. నీవు సుగ్రీవ మహారాజునికి అత్యంత ప్రియుడు, తారకు ముద్ర కుమారుడు, రామునకు లక్ష్మణుని ఎందుకంటే కూడాను నీపై ప్రేమ ఎక్కువగా ఉంది. నీకు రాఘవుని వలన భయం లేదు, విశేషించి సుగ్రీవుని వలన కూడా భయం లేదు. నాయన, నేను నీ హితము కోరువాడును కావున నీవు ఇతరులతో అన్యమైన ఆలోచన చేయకుండా ఈ గుహలో ఎట్టి ప్రమాణం లేదని ఏ వానరులు చెప్పిరో అట్లే 3 లోకములలో కూడా రామబాణ ఘాటికి నిలవగలిగినది ఏదీ కలదు, ఏదీ లేదు. రామబాణానికి 3 లోకంలో నిలవగలిగినది ఏదీ లేదు. ఏ వానరులు చెడు ఆలోచనలు చెప్పినారో ఏమో, వారు మాత్రం తమ భార్యాభర్తలను వదిలి నీతో ఎలా ఉండగలరు? ఎలా చెప్పినారో వారు మాత్రం భార్యాభర్తలు వదిలి ఉంటారా? ఉండలేదు కదా. నాయన, నేను నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఇది రహస్యాది రహస్యం. అంగదా, శ్రీరాముడు మానవుడు కాదు, సాక్షాత్తుగా అవ్వయుడు నారాయణుడు. భగవతి సీతాదేవి జగన్మోహనుడు మాయా, లక్ష్మణుడు ధృవబాణాధారుడైనటువంటి ధూతుడు నాగనాథుడు, సాక్షాత్ ఆదిశేషుడు. వీరందరూ బ్రహ్మచే ప్రార్థించబడి రాక్షస గణమును నశింపజేయుటకు లోకైక రక్షకులై మాయా మానుష భావమున జన్మించినారు. మనమేం తక్కువ వాళ్ళం కాదు. మనమందరం కూడా వైకుంఠమున ఉండేటువంటి విష్ణు పార్శ్వదులు మనమంతా కూడా. కనుక పరమాత్మ తన స్వేచ్ఛచే మానవ రూపం ధరించగా మనమందరం అతని మాయాశక్తి చేత వానరులమై జన్మించుతుంది. పూర్వకాలమున మనము తపస్సు ద్వారా జగత్పతిని ఆరాధించి అతని చేత అనుగ్రహింపబడిన వారమే మనమంతా కూడా. తద్వారా ఆయనకు మనం పార్శ్వదులమైతుంది, అంటే సేవకులమైతుంది. ఇక్కడ వైకుంఠములో ఇప్పుడును అతని యొక్క లీలా నాటకంలో పాల్గొనటని అతని మాయ చేతనే ఈ విధంగా మనం జన్మిస్తుంది. అయినను ఆయనను సేవించి తిరిగి వైకుంఠమును చేరి సుఖముగా ఉండదు అని ఇలా హనుమంతుడు అంగదులను మురడించి ధైర్యమును కలిగించి తర్వాత వింధ్యాచలమునకు వెళ్ళినాడు. వింధ్యాచల పర్వతం. అక్కడ వారందరూ మెల్లమెల్లగా సీతాదేవి వెలుగుచూ దక్షిణ సముద్ర తీరమంతరి మహేంద్ర పర్వతం యొక్క పవిత్ర స్థలములకు చేరుకున్నారు. మహేంద్ర పర్వతం యొక్క పవిత్ర స్థలం అది దాటరానిది, లోతైనది, భీకరమైన సముద్రమును చూసి అక్కడ నుండి సముద్రాన్ని చూశారట. గొప్పన సముద్రం, దాటేటువంటి అవకాశాలు లేదు. వానరులందరూ కూడా భయమును చెందినారట. ఈ సముద్రాన్ని దాటడం చాలా కష్టమని, ఇంకేమి చేయదమని పరస్పరం ప్రశ్నించుకుంటూ ఉన్నారట. ఈ విధంగా మహాబలశాలురైనటువంటి వానర వీరులు అందరూ చింతాక్రాంతులై దిక్కు తోచక ఆ సముద్ర తీరంలో కూర్చున్నారు. ఇక ముందు ఏం చేద్దాం? వారందరూ పరస్పరం చర్చించుకుంటున్నారు. అడవిలో తిరుగుతుండగానే గుహ ఎందే 1 నెల గడిచిపోయినది. ఇప్పటి వరకు రావణుడు కానీ జనకాత్మ సీత కానీ కనబడలేదు. సుగ్రీవుడు చంద్రశాసనుడు కావున మనందరినీ కూడా దండించి తీరును. సుగ్రీవుని చేత అటులా చచ్చుడ కన్నా ప్రాయోపవేశమే చేయడమే మేలు అని ఇట్లా నిర్ణయించుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క వానరులంతా కూడా అందరు తనపడపరుచుకుని మరణించుదాం నిశ్చయించుకుని కూర్చుని ఉన్నారట. అదే సమయంలో మహేంద్రగిరి గుహలో నుండి పర్వతాకారమైనటువంటి ఒక గ్రద్ద మెల్లమెల్లగా బయటకు వచ్చినాడు. ప్రాయోపవేశం కూర్చుని వానరులను చూసి ఆ గ్రద్ద ఇలా అనుకుంది, ఆహా, నాకు ఈనాడు పుష్కలంగా భోజ్యం లభించింది. ఒక్కొక్క దినం క్రమక్రమంగా చదువుతూ అందరినీ తిరిగేసిందను. ఆ గ్రద్ద మాటలు విని వానరులందరూ మనసులో ఇంకా భయాన్ని పొందినారు. ఈ గ్రద్ద నిస్సందేహంగా అందరినీ కూడా చంపి తినవేయను. అయ్యో వానరేశ్వరులారా, రాముని కార్యము ఆవంతైన చేయవేదిని అని సుగ్రీవులకు మేలు చేకూర్చలేదు. ఈ విధంగా మనకు కూడా మేలు చేసుకోలేకపోతుంది. వ్యర్థముగా ఈ యొక్క గ్రద్ద చేత మరణం పొంది యముడి యొక్క పురము
వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినది కదా అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ అందులోనే అహో ఆహా అహో జటాయుర్ధర్మాత్మా రామస్యార్తే మృతస్తుధీ మోక్షం ప్రాపదురా పాపం యోగినామప్యరిందమః అనుకుంటున్నారట వానరులంతా. ఆహా, ధర్మాత్ముడు జటాయువు రాముడి కొరకే మృతి చెందిన బుద్ధిశాలి. అతడు శత్రుఘ్నుడై యోగులకు వారిద్దరికి కూడా అందరైనటువంటి పరమపదముని పొందగలిగినాడు అనుకుంటూ చింతిస్తున్నాడు. ఆ మాట సంపాది వినబడింది. జటాయు మరణించినాడు. జటాయువు రాముడి కార్యమకై పోట్లాడి రావణంతో పోట్లాడి మరణించినాడు. వానరులో వచించేటువంటి ఆ మాటలని సంపాది గ్రద్ద పేరు. ఆ గ్రద్ద సంపాది. ఎవరివయ్యా మీరు? నా చెవుల అమృతము పోసినట్టుగా కురిపించినట్టుగా నా సోదరుడు జటాయు యొక్క నామము పరస్పరం పలుకుతూ ఉన్నారు. మీరు భయపడద్దు, తెలివైన వారి ప్రమత్తులు కావద్దు అని అడిగినాడు. అప్పుడు అంగదుడు ఆ గ్రంథకి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా, ఓ సంపాది, ఓ గురుధరాయమా, శ్రీయుడు దశరథుడు శ్రీరాముడు లక్ష్మణుతో భార్యకు సీతతో మహావనమునందు సంచరించుతూ ఉన్నాడు. అక్కడ దురాత్ముడు రావణుచే సీత అపహరింపబడినది. రామ లక్ష్మణుడు వేటకి వెళ్ళగా బలవంతముగా సీతను తీసుకుని వెళ్ళినాడు. ఆ దురాత్ముడు రావణుడు రామ 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 అనుచు ఆక్రోశించు సీత విలాపమును విని ప్రతాపవంతుడకు ఆ జటాయు అను పేరు గల గ్రద్ద పక్షిరాజు మహాబలుడు రాఘవుడి కొరకై ఘోరముగా యుద్ధము చేసి రావణునిచే హతమార్చబడెను. రామునిచే దహన సంస్కారాలు నిర్వహింపబడి అతడు క్షణములో రామ సాయుధ్యమును పొందినాడు. అనంతరం రాముడు సుగ్రీవుణ్ణి చేరి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకొనెను. సుగ్రీవుడు ప్రేరేపించగా దుర్జయుడైన వారిని చంపి మహాబలుడు రాముడు వానర రాజ్యమును సుగ్రీవులకిచ్చినాడు. మహాబలుడు సుగ్రీవుడు మా వంటి అనేక మహాపరాక్రమవంతులకు వానర వీరులను సీతాన్వేషణకై పంపించినాడు. మాసము లోపల తిరిగి రావలేను, లేకున్నా మరణదండమని అతని ఆజ్ఞ అని అది తెరకాల్చి వనములో తిరుగుతూ ఒక గుహలో ప్రవేశించి ఉండగా మాసము గడువు పూర్తయినట్లు మాకు కనిపిస్తూ ఉన్నది. సీత గాని రావణుడు గాని కనబడలేదు. ఈ సముద్ర తీరంలో ప్రాయోపవేశముతో మరణించుట మేలని మేము నిర్ణయించుకున్నాము అని ఎవరు అంగదుడు చెప్పినాడు. ఆ గ్రంథతో ఓ పక్షిలాగా సీత జాడ నీకు తెలియచో ఆ శుభాంగి ఉనికిని తెలుగుము అని అంగదుడు కలగగా ఆ మాటలు సంపాది గ్రద్ద విని ఆహ్లాద హృదయుడై ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ వానర వీరులారా, జటాయువు నా ప్రియ సోదరుడు. నాకు ఆయన చనిపోయిన సంగతి ఇప్పుడే తెలిసింది. వేలాది సంవత్సరాల తర్వాత సోదరుడు యొక్క మాటలు వింటుంది. వానరులారా, మీకు తప్పకుండా నేను సహాయం చేస్తున్నాను. ముందుగా నా సోదరుడికి జలాంజలి ఇచ్చేటప్పుడు నీటి వద్దకు నన్ను తీసుకుని పోను. అతనికి రెక్కలేదు, ఆ సంపాదన రెక్కలేదు. ఆ తర్వాత మీ కార్యం సిద్ధించడంలోనే అంతే చెప్పలేదు. సరే అని వారు సంపాదన సముద్ర తీరం తీసుకుని వెళ్ళినాడు. అతను నీటిలో స్నానాచరించి జటాయులకు జలాంజలి తర్పణాలు వచ్చి మరణ వానర వీరుల చేత సంస్థానకు తీసుకువెళ్ళాడు. ఆసనుడై వానరులకు అపరిమితముగా సంతోషం కలిగినట్టుగా ఇలా చెప్పినాడు. ఓ వానరులారా, త్రికూటగిరి శిఖరంపై లంకానామ నగరం ఉన్నది. అక్కడ అశోకవనములో సీతాదేవి రాక్షస గణములచే చక్కగా రక్షింపబడుతూ ఉన్నది. సంపాది చెప్తారు. లంకా నగరము సముద్ర మధ్యమున
శతయోజన దూరం ఉన్న సముద్రం ఉన్నది, శతయోజన దూరం ఉన్నది. ఇచ్చటి నుండి నాకు కానవస్తూ ఉన్నది. నిస్సందేహంగా సీతాదేవి కూడా స్పష్టంగా కనిపించుతూ ఉన్నది. నేను గృధ్రజాడత్యాదులను కనుక నాకు దూరదృష్టి చాలా హెచ్చుగా ఉంది. మీరు సంశయింపగలదు. 100 యోజనముల వైశాల్యమును కలిగిన ఈ సముద్రమును ఎవరైతే దాటగలరో అతడే జానకిని చూచి తిరిగి రాగలడు. దురాత్ముడు రావణుని నేను ఒక్కడిని హతమార్చి వేయడకు ఉత్సహించుచుంటుంది. వాడు నా భ్రాతృహంతకుడు, కానీ నేను రెక్కలు లేనివాడు. మీరందరూ కలిసి ఏదో ఒక విధముగా ఈ సముద్రమును దాటిపోవటకు ప్రయత్నింపు. అంతటా తప్పనిసరిగా రాఘవుడు రాక్షసాదుడైన రావణుడిని చంపగలడు. శతయోజన విస్తీర్ణము ఈ సముద్రమును లంఘించి లంకలో చూడబడగలడు. వైదేహీ కుమారుని చూడగలడు. పిమ్మట ఆమెను కలిసి మాటలాడి తగు విధముగా ఊరడించి తిరిగి సముద్రమును దాటి మరలి రాగలడు. అందుకు తగిన సమర్థుడు మీలో ఎవరు గలరో అట్టి విషయమును మీరందరూ ముందుగా విచారించవలను అని సంపాది వారితో వివరించినాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ పార్వతి, సంపాది మాటలు విని వానరులందరూ కూడా కుతూహల మనస్కులై అతనితో పరిప్రశ్న చేసినారు. అయ్యా, మీ స్వీయ చరిత్ర మాకు వివరింపు అని వాడరు అడగగా, మీరెవరు, మీ యొక్క చరిత్ర ఏమిటి మాకు చెప్పండి అని కోరగా సంపాది తన వృత్తాంతం చెప్తూ ఉన్నాడు. తాను ఇంతకు ముందు చేసిన కార్యములను గురించి ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. నేను జటాయువును, నేను అన్నదమ్ములను ఒకప్పుడు యవ్వనారూఢ బలముతో మదముతో బలమును పరీక్షించుకున్న తరంపుతో ఆకాశ మార్గమున సూర్యమండల పర్యంతము కూడా దర్పముతో ఎగిరి వెళుతుంది. సూర్యమండల పర్యంతం మేము అనేక వేల యోజనములు పైకి వెళుతుంది. అయితే జటాయువు సూర్యకిరణముల వేడికి తప్పించిపోయినది. నేను అతని రక్షించుకునగలనని మోహపశుడని నా రెక్కలతో అతన్ని కప్పివేస్తుంది. చివరికి సూర్యకిరణముల చేత నా రెక్కలు కాలిపోయినవి. అప్పుడు నేను ఈ వింధ్యాచల శిఖరము మీద పడిపోయింది. వానరులారా, చాలా ఎత్తుపై నుండి పడిపోయినందువలన నేను మూర్ఛితుడనైనా. 3 రోజుల తర్వాత ప్రాణములే మిగిలి రెక్కలు కాలి భ్రాంతచిత్తుడనై నేనున్నది ఏ దేశమో, ఏ గిరియో, ఏ శిఖరమో తెలియలేదు. మెల్లమెల్లగా కన్నులు తెరిచి చూడగా ఒక ఆశ్రమము కనవచ్చింది. మెల్లమెల్లగా ఆశ్రమ సమీపమునకు చేరుతుంది. అక్కడ చంద్రుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు నన్ను చూసి ఆశ్చర్యంతో ఇలా అడుగుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, ఓ సంపాది, ఏమిటిది నీది వికృత రూపం ఏమిటి అంటే ఆ యొక్క సూర్యుడి వేడికి ఇది నల్లగైపోయి ఉక్కువలైపోయింది, ఆ రెక్కలేమో కాలిపోయింది. ఏమిటి ఈ వికృత రూపము, ఎవరు కల్పించేది? నీవు పూర్వం చాలా బలవంతుడని నాకు తెలియను. నీ రెక్కలు ఎందువలన కాలిపోయినవి, నీకు ఇష్టమగునే చెప్పు అని అడగగా ఆ మునీంద్రులకు నేను చేసినదంతయు వినిపించింది. మిగిలిన దుఃఖముతో అతనితో ఇలా పలికింది, స్వామి, ఇప్పుడు దాహాగ్నిందు కాలి మరణించదను. ఎట్లా అన్నా, ప్రభు రెక్కలు లేకుండానే ఎలా బతకగలను నేను అని అంటూ పలకగా ఆ మునివరి నేత్రములు దయతో సజలములయ్యాయి. అతడు నా వైపు చూసి ఇలా పలుకుతున్నాడు, ఇలా చెప్తూ ఉన్నాడు, వత్స, నా మాట విను. వినిన తర్వాత ఇష్టమైన పని చేయము అంటే ప్రాణయోపవేశం, ప్రాణం త్యాగం చేద్దామని అనుకుంటున్నాడు ఆ సంపాదు. ఆ సందర్భంలో ఆ మహర్షి అతనికి తత్వోపదేశం చేస్తూ ఉన్నాడు. వత్స, నా మాట వినుము. వినిన తర్వాత నీ ఇష్టమైన పని చేయము. దుఃఖములకు దేహమే మూల కారణం. దేహం అనేది కర్మ వలన ప్రాప్తము. పురుషులకు దేహముందు అహంకార బుద్ధి ఏర్పడినప్పుడు కర్మ ప్రవృత్తి సంభవించును. బుద్ధి అంటే దేహమునందు అహంకార ప్రవృత్తి, దేహంతో జీవుడికి సంబంధం ఏర్పడినది. దీంట్లో జీవుడికి దేంతో సంబంధం ఉండదు. యాక్చువల్లీ అంటే జీవాత్మే పరమాత్మ. అది
సంపర్కాన్ని ఏర్పరచుకుంటాం. అంటే దేహంతో ఏర్పడితే దేహాత్మ, మనం పోయిన తర్వాత ప్రేత అయినాం కదా, ప్రేతతో సంపర్కం నేర్చుకుంటే ప్రేతాత్మ, అర్థమైందా? భగవంతుడితో సంపర్కం నేర్చుకుంటే పరమాత్మ. కాబట్టి మనం జీవించి ఉండగానే మనం భగవంతుడికి, ఈ జీవుడు అంటే మనకి పుట్టిన తర్వాత పేరు పెట్టినారు. పేరు పెట్టకముందు ఏమిటి? మనం జీవుడు. జీవుడు మన పేరు ఏంటంటే జీవుడు. మనం ఎవరయ్యే జీవుడు. ఈ జీవుడికి ఒక పేరు పెట్టారంతే. అంతే తప్ప ఈ జీవుడికి దామోదర శర్మకి సంబంధం ఏం లేదు. అంటే ఈ నామానికి సంబంధం ఏం లేదు. జీవనామం ఒక పేరుతో పిలవాలి కాబట్టి జీవనామం. అయితే ఈ జీవుడికి ఏమిటి అంటే ఈ సూక్ష్మ శరీరంతో సంబంధం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ శరీరంతో సంబంధం ఏర్పడడం వల్ల మనకి ఈ మోహము, తర్వాత ఇంద్రియాలతో సంబంధము, ఆ సూక్ష్మ శరీరం ఇంద్రియాలతో సంబంధము, తర్వాత కర్మ సంబంధము, తర్వాత భార్య పిల్లలు పెట్టుకుని మనం ఏర్పరుచుకున్నటువంటి దానివలన మనిషి ఇప్పుడు ముక్తుడు కాలేకపోతూ ఉంటాడు. కాబట్టి జీవుడు ఎవరితో సంబంధం నేర్చుకోవాలంటే పరమాత్మతో సంబంధం నేర్చుకుంటే జీవాత్మ పరమాత్మగా మారుతాడు. శుద్ధమైన నీటిలో పంచదార వేస్తే పంచదార నీళ్ళు అవుతాయి, కారం వేస్తే కారం వేస్తే ఉప్పు వేస్తే ఉప్పు నీళ్ళు. శుద్ధమైనటువంటి జీవుడికి మనం ఏ సంబంధం కలుగుతామో ఆ సంబంధమైనటువంటి గతి మనకు లభిస్తుంది మళ్ళీ. కాబట్టి చెప్తూ ఉన్నాడు, దేహం అనేది కర్మవరణ ప్రాప్తమవుతుంది. దేహము కర్మవరణ ప్రాప్తమవుతుంది. పురుషులకు దేహమునందు అహంకార బుద్ధి ఏర్పడినప్పుడు కర్మ ప్రవృత్తి సంభవిస్తుంది. అహంకారం అనాది అయినది, అది అవిద్య వలన సంభవిస్తుంది. అహంకారం అంటే ఈగో అని కాదు. అహంకారం నేను అనేటువంటి సంబంధం. అహం అంటే నేను, అది దేహంతో ఏర్పడడం వల్ల ఈ సూక్ష్మ శరీరం మనస్సుకు